నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన చేస్తుంటే, మరోపక్క మరి ఆయన పార్టీకి సంబంధించి అవినీతి అకృత్యాలు చేసిన వాళ్ళను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి యాత్రలు చేస్తున్నారు. సో పిన్నెల్లి ఈవీఎంని పగలగొట్టిన విషయం క్లియర్గా వీడియోస్లో కనిపిస్తుంటే దానిపైన శిక్ష పడ్డా కూడా ఇప్పుడు ఆయన దాన్ని ఖండించే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేయడం జరుగుతోంది. మరి ఆయన మాటలను ఎంతవరకు నమ్మొచ్చు, అలాగే మరి ఒకప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అర్థమవుతుంది అని చెప్పి అనే కమెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి అందులో భాగంగానే దీన్ని చూడొచ్చా? ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఒక పక్క ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అలాగే అక్కడ కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసి రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక అవసరాలు ఉన్నాయి, అలాగే రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఎలాంటి అవసరము అని చెప్పి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసి రాష్ట్రానికి కావాల్సిన వాటిని అడిగే ప్రయత్నం చేస్తుంటే, మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఏమో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో ఉంటే కలవడానికి వెళ్ళారు. సో కలిసి పరామర్శించి వస్తారులే అనుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి, మరి ఏంటి అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఈ 5 ఏళ్లలో ప్రజల గురించి ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టకుండా ఈరోజు పిన్నెల్లి కోసం వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కావాలని ఈవీఎంని పగలగొట్టలేదు, అక్కడ రిగ్గింగ్ జరిగిందనో లేకపోతే మా పార్టీకి ఓట్లు వేయనీయలేదనో, అసలు ఎస్ఐనైతే ఈ పిన్నెల్లి అనే అతను చూడనే లేదు అని చెప్తున్నారు. సో ఆయన మాటలను ఎంతవరకు నమ్మొచ్చు? వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ అంటే తేడా ఏ విధంగా చెప్తారు మీరు? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ మీద ఎంత కట్టుకథలు అల్లి వార్చి వడ్డించాడో అన్ని ఛానల్స్ ముందు చిన్న బిరుకు కూడా లేకుండా తను చెబుతుంది పూర్తిగా అవాస్తవం అని తెలుసు, పూర్తిగా భిన్నం అని తెలుసు. అయినా కూడా ఎంత నిబ్బరంగా చెప్పాడు, విశ్వాసంగా చెప్పాడు. ఆత్మవిశ్వాసం అంటే రాంగ్ సైడ్ చంద్రబాబు నాయుడు గారు చంపిన సీన్ ఎట్లెట్లా చంపాడు, ఆయన చేతిలో ఏం ఆయుధం ఉంది, ఇతరుల చేతిలో ఏం ఆయుధం ఉంది, ఆయన అక్కడ లేకపోయినా కూడా మొత్తం వర్ణించాడు. సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా అదే తెలిసింది. కానీ వ్యక్తులు వీళ్ళు కాదు, వ్యక్తులు వేరే వ్యక్తులు. అంటే వాళ్ళ పాత్రలో వీళ్ళని ప్రవేశపెట్టి వర్ణించి చెప్పాడు. చంపింది సొంత కుటుంబీకులే, కానీ ఈయన చెప్పిన పాత్రలన్నీ కూడా కల్పిత కథలతో చెప్పాడు. ఇప్పుడు అక్కడ చెబుతుంది కూడా సేమ్ కల్పిత కథే. ఆయన ఎప్పుడైనా సరే బాగా వాయిస్ పెంచి చెబుతున్నాడంటేనే ఇక దాన్ని అర్థం చేసుకోవచ్చు ఇదంతా కట్టు కదా అని. ఇప్పుడు నారాయణ స్వామి అనే సిఐఏ ఆయన్ని ఎక్కించుకుని ప్రాణ రక్షించిందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని. వేరే సందర్భంలో ఆయన మీద ఈయన అటాక్ చేశాడని చెప్పాడు, అక్కడ చేశాడని చెప్పలేదు. పాల్వాయి గేట్ దగ్గర పోలింగ్ బూత్లో ఇప్పుడు సపోజ్ వీళ్ళకి ఓట్లు వేయట్లేదనే కదా పగలగొట్టింది, వీళ్ళకి పడితే ఆయన అన్నట్టు ఎందుకు పగలగొడతాడు? వాళ్ళకి పట్టల్లా తెలుగుదేశంకి ఎక్కువ పడుతున్నాయి ఓట్లు. ఆయన అక్కడ చూశాడు, అంటే ట్రెండ్ చూశాడు, ఎక్కువ తెలుగుదేశంకి వస్తుంది, ఈయనకి వ్యతిరేకంగా ఉంది. రాష్ట్రం అంతా వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాచర్ల నియోజకవర్గం మాత్రం ఎందుకు వ్యతిరేకంగా ఉండదు? కాకపోతే వాళ్ళు ఊహించలే. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఓటమిని ఎట్లా ఊహించలేదు ఆయన మీరు గమనించండి. లండన్ వెళ్ళబోయే ముందు దేశం యావత్తు విస్తుపోయే ఫలితాలు వస్తాయని చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం 175కి 175 గెలుస్తారు, ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. తను అంత నమ్మకంగా ఉన్నాడు. అట్లాగే రామకృష్ణారెడ్డి గారు కూడా అక్కడ నాకు ఎదురు తిరిగి 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎవడో బతికి బట్టకట్లేదు, నాకు వ్యతిరేకంగా ఓటింగ్ జరగదు అనుకున్నాడు. జరుగుతుంది అది తెలుగుదేశానికి ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది అనేది ఆయనకు అర్థమయ్యే పగలగొట్టాడు. తనకు పడితే ఎందుకు పగలగొట్టుకుంటాడు? తెలుగుదేశానికి పడుతుంది అనేది అర్థమైంది. అట్లాగే ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు నిర్మాణాత్మకంగా పనిచేసేవాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు ఢిల్లీ అయినా వెళ్ళాలి, అక్కడ 10 మంది మంత్రులైనా కలవాలి, ప్రధానమంత్రిని అయినా కలవాలి. ఈయనకి రాష్ట్ర అభివృద్ధి అక్కర్లేదు. ఇట్ట ఈవీఎంలు పగలగొట్టి జనం మీద దాడులు చేసి గెలుచుకొచ్చే అభ్యర్థులు కావాలి, ఇలాంటి వాళ్ళే కావాలనేది మెసేజ్. ఇప్పుడు ఆయన రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పాడు మొన్న పోలింగ్ కౌంటింగ్ రోజు ఈవినింగ్, మాకు అక్కడ వెళ్ళి నియమ నిబంధనలు అధికారులు చెబితే తల ఊపే వచ్చే వాళ్ళు మాకు అక్కర్లా, అక్కడ కౌంటింగ్ ఏజెంట్లుగా వాళ్ళ మీద తిరగబడి ఫలితాన్ని కూడా తారుమారు చేయగలిగిన అభ్యర్థులు మాకు కావాలి ఏజెంట్లుగా అని చెప్పాడు. గుర్తుందా మీకు? అదే ఆయన పబ్లిక్ అపీరెన్స్. ఇక ఆ తర్వాత టీవీల ముందుకి రాలేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ ముందుకి. ఇవాళ కూడా ఆయన ఎక్కడున్నాడో తెలియదు. అట్లాగే ఈయన కూడా ఇట్లాంటి వ్యక్తులే నాకు కావాలని ఒక స్ట్రాంగ్ మెసేజ్ రామకృష్ణారెడ్డికి కానీ ఇంకా ఇతరులు కూడా ఎవరన్నా కనుక మీరు ఇట్లాంటివి చేసేవాళ్ళు వెరవద్దు, నేను మీ వెనకాల ఉంటా, నా పనే ఇది, మర్డర్లు చేసినా అన్ని డోర్ డెలివరీ అని చేసినా అని వదలను, ఈవీఎంలు పగలగొట్టినా అని వదలను, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తల మీద గొడ్డలతో దాడి చేసిన నరికినా అని వదలను, జాగ్రత్తగా చూసుకుంటా. కాబట్టి మీరు ముందుకెళ్ళండి, మీరు ఏ జైల్లో ఉండా వచ్చి పలకరించే బాధ్యత నాది. ఇట్లాంటివే నేను చేసేది.
ఆ మెసేజ్ ఇవ్వటానికి ఈయన వెళ్తే ఆయన ఏంటంటే ఇది అమరావతిని ఒక అడవి చేసి వెళ్ళిపోయారు, ఇక అడవి కొట్టించి మళ్ళీ నేను అమరావతిని లైన్లో పెట్టి నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టాలన్న స్ఫూర్తితో ఆయన ఢిల్లీ వెళ్ళాడు. పగలగొట్టడం చాలా తేలిక, ఏదైనా వస్తువును పాడు చేయటం, దాన్ని నిర్మించడం కష్టం. వీళ్ళు ఇట్లాంటి వాటికి పనికొస్తారు కానీ నిర్మాణాత్మకమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి పనికిరారు. విధ్వంసమైన కార్యక్రమాలు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇట్లాంటి ఈ ఆటంకవాదులు ఎక్కడైనా కూడా మేము మా దౌర్జన్యాలు చేస్తామని రుజువు చేసుకున్నారు, చేయగలిగారు. అట్లాంటి వ్యక్తులు నాకు కావాలని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమం వెళ్ళి పరామర్శిస్తూ, మీరు అన్నట్టు ఇంతవరకు ప్రజా సమస్యల మీద, ప్రజలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎప్పుడైనా మీరు గమనించండి, ఆయన అవినాష్ రెడ్డిని చాలా చిన్నపిల్లవాడు, మా కుటుంబంలో కల్లా మంచి వ్యక్తి, సాత్వికుడు, అమాయకుడు, అయినా ఆయన మీద దురదృష్టవశాత్తు ఇలాంటివన్నీ జరిగి ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి కూడా మెచ్చుకున్నాడు, అసలు పరిచయం చేస్తూ ఇంత సాత్వికుడు, నాకు తమ్ముడు అన్న చెప్పాడు. అన్న చాలా గౌరవనీయమైన వ్యక్తి, అసలు శాంతి కాముకుడు, ఇవాళ ఇలాంటివన్నీ వర్ణనలు చేశాడు. అది ఆ ఎలక్షన్లో ఆయన తీరుబాటు. అట్లాగే బుట్టారేణుకుని పట్టుకుని 2,000 కోట్ల అధిపతిని పట్టుకుని పాపం ఈ బేదరాలు ఆర్థికంగా అంతంత మాత్రమే అన్నాడు. అంటే ఆయనంత లక్షల కోట్లు లేవనే ఉద్దేశం మీద చెప్పుండొచ్చు, 2,000 కోట్లు పెద్ద విషయం కాదు ఈ రోజుల్లో అని. ఇప్పుడు ఆయన దృష్టిలో అయితే అంతే. అట్లాగే ఆయన ఏది చెప్పినా దానికి భిన్నంగా తీసుకోవాలి అంతే. ఇప్పుడు అంతా ఆయన స్ట్రెస్ చేసి చెబుతున్నాడంటే గట్టిగా, పిన్నెల రామకృష్ణారెడ్డి చేసింది అక్కడ అన్నీ కూడా విధ్వంసకరం పనులు, దౌర్జన్య కాండే. ఇప్పుడు ఈయన సమర్థన ఈ జనాలను జగన్మోహన్ రెడ్డినే కనుక నమ్మితే, మొన్న ఎలక్షన్లో కిందసారి 2019లో నమ్మారు, అతను ఏమీ చేయకపోయినా కూడా భారీ మెజార్టీతో గెలిపించారు. 2019లో ఎన్నికైన తర్వాత అతను చేసిన ప్రతి దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని అన్నీ గుర్తుపెట్టుకునే ఇప్పుడు ఈ తీర్పిచ్చారు. అసలు తీర్పిచ్చి ఇంకా కనీసం 4 రోజులు కూడా కాలేదు, ఈ వెంటనే మళ్ళీ యథాప్రకారం తన కార్యక్రమం తను పట్టుకున్నాడు. సో మీరు అన్నట్టు ఇప్పుడు పరామర్శించి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, విగ్రహాల మీద దాడులు జరుగుతున్నాయి, అంటే మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉంటుందని అనుకోకండి, మీ పాపాలు పడుతున్నాయి త్వరగా అని చెప్పి కూడా ఆయన చంద్రబాబును ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇవన్నీ చంద్రబాబు గారు ఎలాగో పట్టించుకోవట్లేదండి, కేవలం ఆయన అభివృద్ధిపైన దృష్టి పెట్టారు. అసలు ఆయన వేలో, ఆయన పంధాలో ఆయన వెళుతూ ఉన్నారు. సో ఈయన చూసుకున్నట్టయితే ఇప్పుడు తాడేపల్లి వచ్చాక బెంగళూరు నుంచి ప్రజల దగ్గరికి వెళ్తారు అనుకుంటున్న టైంలో ఆయన ప్రజలను వదిలేసి, అసలు పాదయాత్ర ఉంటుందని చెప్పుకున్నాం కదా మొన్నటి ఓదార్పు యాత్ర, సో వాళ్ళని వదిలేసి ఇప్పుడు పిన్నెల్ని పరామర్శించడానికి వెళ్ళారు. సో ఇప్పుడు వచ్చి ఈయన ఇప్పుడు ఈ చెప్పే మాటలు, అంటే గతంలో అవినాష్ గురించి మీరు చెప్పినట్టు ఎవరూ నమ్మలేదనుకోండి, మరి ఇప్పుడు పార్టీ ఓడిపోయింది, ఇప్పుడు పిన్నెల్లి గురించి చెప్పే మాటలైనా అసలు ప్రజలను నమ్ముతారా, ఇది ప్రజల్లోకి ఎలాంటి సందేశాన్ని తీసుకెళ్తుంది అని కూడా లేకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? ఏదో సామెత చెప్తారు కదా, మొగుండు కొట్టి మొగసాలకు ఎక్కిందని. వెనకటికి ఒక సామెత ఉంది పూర్వకాలం. ఆమె మొగుండు కొట్టి ముందు రాజుగారి దగ్గరికి ఆమె వెళ్ళింది కంప్లైంట్ చేయడానికి. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. మొన్న ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి అవన్నీ విఫలమయ్యి ఇట్లాంటి దుష్ట కార్యక్రమాలు చేసే వాళ్ళని ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత ఇంకా కూడా మళ్ళీ నెల్లూరు రాక వెళ్ళి ఆయన ఈ కార్యక్రమం ఆయన్ని చెప్తాడు, చాలా మంచి వ్యక్తి అని చెప్తాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు, అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా ఆదర్శవంతమైన నాయకుడు. మా పార్టీలో నారాయణ స్వామిని ఆయన అసలు చూడలేదు, ఆ సిఐని. అయినా సిఐ ఎందుకు పెట్టాడో తెలియట్లేదు, తారీఖు ఫలానా రోజు జరిగితే ఫలానా రోజు జరిగిందని. నువ్వు ఇంతకన్నా పెద్ద కేసునే ఎవడో ఇళ్లలో పడుకున్న వాళ్ళ మీదే హత్య కేసు పెట్టి తెల్లారి పేపర్లో నారావారి రక్త చరిత్ర అని పెద్ద నిలువెత్తు పేజీలో ఆ కింద నుంచి వేసి రక్తం కారుతున్న కత్తి పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈయనేదో రోజువారీ హత్యలు చేసే ఒక ఆయన వృత్తే హత్యలు చేసి బతకటం అన్నట్టు పెట్టాడు. గొడ్డల కొరుక్కొచ్చింది మీరు, నరికింది మీరు, మా బాబాయిని మేము నరుక్కుంటే మా చిన్నాన్ని మీకేంట్రా అని ప్రశ్నించే మీరు ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఒక సచ్చీలుడని నువ్వు నెల్లూరులో ఎంత కీర్తిస్తే మాచర్ల ప్రజలు నమ్మాలి కదా. ఇప్పుడు ఆయన్ని ఎన్నుకోవాల్సింది నెల్లూరు వాళ్ళు కాదు, మాచర్ల ప్రజలు. ఇప్పుడు
నువ్వు ఎంత దుర్మార్గుడు వాళ్ళకి తెలుసు, ఆయన ఎంత సచ్చిల్డో వాళ్ళకి తెలుసు. అందుకే ఆయన్ని ఓడించారు. రాష్ట్రం అంతా కూడా నిన్ను కూడా అదే పరిస్థితికి తీసుకొచ్చి నీకు వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు. పోనీ అది అడుగుతున్నావు ప్రతిపక్ష నాయకుడు, వెళ్ళి శాసనసభలో కూర్చుని అడుగు. నీకు ఆ ధైర్యం లేదా? ఎందుకు భయపడుతున్నావు? అప్పుడు నువ్వంటే చెప్పావు 23 మంది మేము లేచి నుంచుంటే మీరు చచ్చిపోతారని. ఇప్పుడు వాళ్ళు లేచి నుంచోమని చెబుతున్నారు కదా, మిమ్మల్ని మీదకి వచ్చి పడము, మీరేం ధైర్యంగా వచ్చి కూర్చోమని స్వయంగా స్పీకర్ గారే చెబుతున్నాడు. అయ్యన్న పాత్రుడు గారు, అయ్యా నువ్వు పదవి లేకపోయినా నిన్నేమి అక్కడ చచ్చిపోయే పరిస్థితి రాను, నేను స్పీకర్ స్థానంలో ఉందా, నా ప్రాణమైన అడ్డం వేసి కాపాడతాను, నీకు ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తానని చెబుతున్నాడు కదా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు సభానాయకుడిగా అవతలాళ్ళు చచ్చిపోతారని నువ్వు హెచ్చరించావు. మొన్న స్పీకర్ గారు ఎలక్షన్ కాకముందు ఆయన ఏమన్నాడంటే, ఫలితాలు వచ్చినాయి, ఆయన ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు కదా అని. అట్లా ఏమంటారంటే కొంతమంది పోటీల్లో, కుస్తీ పోటీల్లో అయ్యి పడిపోయినా అండి, ఓడిపోయాడు కానీ అంతం అవ్వలేదు కదా అన్నట్టు ఆయన అదే ఉద్దేశం మీద అన్నాడు. కాబట్టి ఎప్పుడైనా నువ్వు తిరిగి నిలబడతావని ఉండవల్లి అరుణ్ కుమారే కూడా అదే చెప్పాడు. ఓడిపోయిన పార్టీ ఇప్పుడు అంతర్ధానం అవ్వదు, మళ్ళీ తిరిగి చిగురిస్తుందని చెప్పాడు కదా. ఆయనకి స్వయంగా ఆత్మీయుడే చెప్పాడు. ఆయన కూడా అదే చెప్పాడు. ఆయన పడిపోయాడు, ఆయన అయిపోలేదయ్యా అన్నాడు. పూర్తిగా అయిపోలేదు. మళ్ళీ ఆయన ఉద్దేశం కూడా అదే, నువ్వు తిరిగి నిలబడతాడని. ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా తిరిగి నిలబడతారు, కానీ మంచి భావంతో ఉండాలి ప్రజల పట్ల. అదే దుర్మార్గమైన భావంతో ఉంటే నిలబడరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. ఓడించినందుకు ఎవరు పశ్చాత్తాపడ్డారు? ప్రజలే పశ్చాత్తాపడ్డారు. మేము తప్పు చేశాము, ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అని వాళ్ళు అంత పూర్తి మెజార్టీ కిందసారి చేసిన తప్పుకి ఇంకా కొంత పశ్చాత్తాపం యాడ్ చేసి తిరుగులేని మెజార్టీ ఇచ్చారు. నేను అనుకోవటం ఇంకా భారతదేశంలో ఇంకో 10-15 ఏళ్ళు అంటే నాలాంటి వాళ్ళ మీద మేము చూడలేము ఇట్లాంటి మెజార్టీ. ఇంకా మీకు ఇంకా ఏమైనా భవిష్యత్తులో ఇప్పుడు ఈయన అన్నట్టు 175 గెలిచే నాయకుడు పుట్టొస్తేనే చెప్పలేను, కానీ అదైతే అంత చరిత్ర సృష్టించలేదు. ఇప్పుడు ఆయన అయ్యన్న పాత్రుడు గారి మీద ఏమంటున్నాడు, నాకు వ్యతిరేకంగా మాట్లాడిన అయ్యన్న పాత్రుడు గారు ఉన్నంతకాలం నేను శాసనసభకు రానంటే ఆయన ఏమన్నాడు, నిన్ను రా, నీకు నేను నా ప్రాణం అడ్డం వేస్తాను అన్నప్పుడు వెళ్ళు. ఇంకా నువ్వు నీలాగా మాట్లాడే శాసనసభ పక్ష నాయకుడు అక్కడ లేడు ముఖ్యమంత్రి. నీలాగా మాట్లాడితే అటువంటి గుణపాఠం ఆయనకు కూడా చెబుతారు. చంద్రబాబు గారు ఆ స్థాయి మాట్లాడు కదా. ఎందుకు మాట్లాడతాడు? నువ్వు మంచి నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వు, ఆయన కూడా తీసుకుంటాడు. ఒకవేళ కనుక నువ్వు మంచి మాటలు చెబితే వినకపోతే ప్రజలు ఆయన తప్పు పడతారు, నీకు మార్కులు పడతాయి. నువ్వు అక్కడెక్కడ నెల్లూరు జైలు వాళ్ళంటే ఎందుకు తిరుగుతావు? వచ్చి శాసనసభ ప్రాంగణంలో కూర్చుని ఏం మాట్లాడుతావు మాట్లాడు, అది కూడా మాట్లాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత గాంధీ లాంటి వ్యక్తితో వర్ణించు నువ్వు శాసనసభలో. ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు చెప్పింది కరెక్టా కాదా అని. కాబట్టి అక్కడ గోడలంటే వద్దు, చక్కగా నువ్వు శాసనసభలోకి వచ్చి మాట్లాడితే ఆయనకు కూడా కీర్తి పెరుగుతుంది. అంతేగాని ఎవడు జైల్లో ఆడికి నేను క్యారేజీలు మోస్తానంటే దొంగలకు సద్దులు మోసారంటారు పూర్వకాలం తెలంగాణలో ఓ సామెత ఉంది. ఇప్పుడు అది గుర్తొస్తూ ఉంది. ఆయన వెళ్ళి కూర్చుని సెటిల్ అయ్యాడో లేదో వెనకాల క్యారేజ్ పట్టుకుని నేను బయలుదేరాడు అరిటాకును. అది అంటే తప్పులు చేయండి నేను వెనకాల ఉండాలనే ఒక ఇది కనపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మ. గోవర్ధనమ్మ వీక్ష.